చేయదగని విగ్రహ పూజలు. ఒక్కోసారి మనం శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎవరన్నా చెప్తారు, ఏదో ఒక రాయే కదా కట్టు, లేకపోతే ఒకటి ఏదో తాయిత్తే కదా కట్టు, లేకపోతే ఒక చిన్న పూజే కదా చెయ్యి, విగ్రహ పూజే కదా చెయ్యి, ఏదో కలిసి వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, ఏదో వస్తుందిలే అని చెప్పి చెప్పగానే, విగ్రహ పూజ అంటే విగ్రహము అనగా దేవుని కంటే ఎక్కువగా మనకి దేని మీద ప్రేమ ఉందో అదంతా విగ్రహమే. అదంతా విగ్రహం కిందకే వస్తుంది. విగ్రహం అనగానే పాపం అన్యులు పెట్టుకునేటటువంటి రాళ్ళు రప్పలని అనుకుంటారు. యేసయ్య కంటే ఎక్కువగా దేన్ని మనం ప్రేమిస్తున్నామో అది విగ్రహమే. సెల్ ఫోన్ నువ్వు ప్రేమిస్తున్నావు అనుకో, యేసయ్య కంటే ఎక్కువగా సెల్ ఫోన్ ఒక విగ్రహం అయిపోయింది నీకు. అలా నువ్వు దేన్ని యేసయ్య కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావో అదంతా విగ్రహం కిందకే వస్తుంది. అదంతా విగ్రహమే. కాబట్టి మనం శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు యేసయ్యని కాకుండా దేన్ని ఆశ్రయించినా, దేని మీద ఆధారపడ్డా అది విగ్రహమే. విగ్రహ పూజ చేసినట్టే, విగ్రహాలకు పూజ చేసినట్టే. విగ్రహారాధన దేవునికి అస్సలు ఇష్టం లేని కార్యం. దేవుడు చాలా కోపగించుకునే పని విగ్రహ పూజ, విగ్రహానికి ఆరాధన చేయడం. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకుంటున్నాం. గతించిన కాలంలో నడుచుకున్నాం, మరలా నడుచుకుంటున్నాం. జాగ్రత్త. వదిలేసాం వాటన్నిటినీ. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చేసాం, యేసయ్యను నమ్ముకున్నాం, మళ్ళీ వాటి జోలికి వెళ్తే ఎట్టా?